ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం, వైసీపీకి ఘోర ఓటమి ఎదురవడంతో రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతూ ఉన్నాయి. గతంలో వైసీపీలో ఉంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీపై కామెంట్ చేసిన వారు వైసీపీని వీడి కూటమిలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా పొంగనూరు నియోజకవర్గం మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొట్టిన పిండి. గత 40 ఏళ్లుగా ఆయన ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఆయన గత 5 ఏళ్లలో మంత్రిగా ఉండడంతో ఇక్కడ భారీ ఎత్తున అసైన్డ్ భూములు, 22A పట్టాలు వంటి వాటిని మరుపు చేసి కొందరి నుంచి బలవంతంగా ఆయన అనుచరులు దక్కించుకున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో దగ్ధమైన ఫైలు గురించి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అభియోగాలు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పెద్దిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారితో భేటీకి సిద్ధమయ్యారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా అప్పట్లోనే వైసీపీ వీటిపై స్పందించినా పెద్దగా చర్యలు తీసుకోలేదు పెద్దిరెడ్డి మీద. ఇంతలోనే 2000 ఎకరాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కావడంతో పాటు బాధితులను బెదిరించి కొందరు పెద్దిరెడ్డి అనుచరులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే.